హలో అండి, అందరికీ నమస్కారం. నేను ఒక డిఎస్సి బుక్ గురించి స్కూల్ అసిస్టెంట్ సైకాలజీ ఉంది కదండి, దాని గురించి చెప్దాం అనుకుంటున్నాను. మ్యాక్సిమం మీ దగ్గర ఉంటుంది, లేకపోతే కనుక ఇది మీకు యూజ్ అవుతుందేమో చూసుకోండి. అంటే ప్రైవేట్ పబ్లికేషన్స్ ఉన్నాయి, దాంతో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం బెస్ట్ అని నా ఒపీనియన్. ఇది కూడా పెద్ద బుక్ ఏం కాదు, కొన్ని కలుస్తాయి చూడండి. అంటే మ్యాక్సిమం కలుస్తాయి, ఇందులోనే ఉంటాయి. కొన్ని మరీ లేవు అంటే బయట అదే మన టెక్స్ట్ బుక్లో కానీ ఇంకెక్కడ కానీ చూసి కంపారిజన్ చదివితే బాగుంటుందని. ఎందుకంటే ఇందులో 3 టాపిక్స్ ఉన్నాయి కదా: వైయక్తిక భేదాలు, అభ్యసనం, ఇంకోటి మూర్తిమత్వం. దానిలో సబ్ టాపిక్స్. అండ్ ఒక్కొక్క టాపిక్ ఇందులోనే ఉంటుంది. ఇంకొక టాపిక్ ఇందులో ఇదేంటంటే తెలుగు సంస్కృత అకాడమీ అండి, ప్రైవేట్ పబ్లికేషన్ కాదు కాబట్టి కొంచెం బాగుంటుందని నా అభిప్రాయం. ఇంకొన్ని అభ్యసనం, దాని సబ్ టాపిక్స్ అండి ఇవన్నీ. మీకు ఎక్కడైనా అవైలబుల్ ఉంటే ఈ బుక్ కొనుక్కొని చెప్తే బాగుంటుందండి. ఇదిగోండి స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ సిలబస్ ఇదిగోండి రాసి ఉంటుంది చూడండి. ఇక్కడ వైయక్తిక భేదాలు, అభ్యసనము, మూర్తిమత్వం. మీకు ఇది కొంచెం వీడియో సరిగ్గా రాలేదండి, మీరు కొంచెం జూమ్ చేసుకొని చూడండి. నెక్స్ట్ ఇంకా బాగా తీయడానికి ప్రయత్నిస్తాను. ఇదిగోండి ఇంకా అభ్యసనంలో ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి, పక్క పేజీలో ఉన్నాయి చూడండి. స్మృతి, విస్మృతి ఇవన్నీ పక్క పేజీలో ఉన్నాయి చూడండి. నెక్స్ట్ మూర్తిమత్వం, దాని సబ్ టాపిక్స్. అంటే ప్రైవేట్ పబ్లికేషన్స్ చదువుతాం కదా, ఇది కూడా పెద్ద బుక్ ఏం కాదు కాబట్టి చదివితే బాగుంటుందండి. మన టెక్స్ట్ బుక్లో ఉన్న పాయింట్స్ ఇందులో మ్యాక్సిమం ఉంటాయి. అంటే టెక్స్ట్ బుక్లో కూడా అన్నీ లేవు కదా, అన్ని టాపిక్స్ ఒకే టెక్స్ట్ బుక్లో లేవు కదా, కొన్ని ఒక దగ్గర అలా ఉన్నాయి కదా. ఇందులో మొత్తం 3 కలిపి వచ్చాయి. కొన్ని మన టెక్స్ట్ బుక్లో కూడా కొన్ని కంపేర్ చేసి చదువుకోవచ్చు. కొన్ని వైయక్తిక భేదాలు, దాని ప్రతి టాపిక్ గురించి అందులో సబ్ టాపిక్స్ ఇచ్చారు కదా, అవన్నీ ఒక్కొక్కటిగా అందులో ఉంటాయి. మ్యాక్సిమం మీకు తెలిసి ఉంటుంది. మీకు ఎవరైనా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది యూజ్ అవుతుందేమో చూడండి. మీకు ఇంకేమైనా తెలుసుంటే నాకు మెసేజ్ చేయండి. ఇవ్వండి ప్రతిదీ ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క టాపిక్ గురించి సబ్ టాపిక్స్ ఏటట్టు ఉన్నాయో అన్నీ ఇందులో ఉన్నాయి చూడండి. మ్యాక్సిమం టెక్స్ట్లో కలిసినవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ దాని మీద మనకి క్వశ్చన్స్ చేయడానికి. ఇవ్వండి ప్రతిదీ క్వశ్చన్స్ అనమాట. ఇవ్వండి మొత్తం. దాని ఆన్సర్స్. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ ఆ ముందు ఎగ్జామ్స్ ఉంటాయి కదంటే, ముందు మనం డిఎస్సి రాసినవి వాటిలో ఏ బిట్స్ ఇచ్చారో ఆ బిట్స్ కూడా ఇందులో ఇచ్చారు. ఒక్క బిట్ బాగున్నాయండి. బిట్లు చేయడం కూడా చాలా జాగ్రత్తగా చదివితే కానీ చేయలేము, అలానే ఉన్నాయి దాని ఆన్సర్స్. మిగతా నెక్స్ట్ అభ్యసనం టాపిక్, దాని సబ్ టాపిక్స్, దానిలాగే క్వశ్చన్స్, మళ్ళీ దాని ఆన్సర్స్, మళ్ళీ ఇంతకుముందు ఎగ్జామ్స్లో ఉన్న క్వశ్చన్స్ అలా ఇచ్చారండి. మొత్తం అంటే 3 టాపిక్లు కవర్ అవుతాయి. ఆ నెక్స్ట్ ఇది కాకుండా మన టెక్స్ట్ బుక్ ఉంటుంది కదా, అందులో కొన్ని కలిసాయి. ఒకసారి టెక్స్ట్ బుక్ కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి బిఎడ్ శిశు వికాస దృక్పథాలు, తెలుగు మరియు సంస్కృత అకాడమీ, సేమ్ అలానే రాసి ఉంటుంది. ఇది మన బీఈడి టెక్స్ట్ బుక్ అనమాట. మనకి ఇది బుక్ డిఎస్సి అని వేరే బుక్ రిలీజ్ చేస్తారు కదా, ఇది కంపేర్ చేసుకుంటే చదివితే బాగుంటుంది. ప్రైవేట్ పబ్లికేషన్స్ కాకుండా. ఇవ్వండి వైయక్తిక భేదాలు, ఇందులో కొన్ని టాపిక్స్ కలిసాయి. ఇవ్వండి అభ్యసనంలో వికాస దశలు ఉంటాయి కదా, అవి కొన్ని కలిసాయి. ఇదేదో టైం ఉంటే కనుక 2 కంపేర్ చేసి చదువుకోండి. అంటే కొంత బాగా చదివిన వాళ్ళకి ఇంకా చదువుతారు కదా, వాళ్ళకి బాగుంటుంది, ఇంకా ఈజీగా ఉంటుంది, ఇట్ అర్థమైపోతుంది కాబట్టి. ప్రైవేట్ పబ్లికేషన్స్ ఇది కొంచెం వేరేగా ఉంటుంది, చూసుకుంటే బాగుంటుంది.
అంటే ఎక్కువ క్వశ్చన్స్ కూడా చాలా టఫ్గా ఇస్తున్నారు కదా, ఈజీ ఇవ్వడం లేదు కదా. సో ఈ టెక్స్ట్ బుక్ చదివి వెళ్తే బాగుంటుంది. లేదు అసలు టైం లేదంటే ప్రైవేట్ పబ్లికేషన్స్కి వెళ్ళండి, లేదు అంటే మ్యాక్సిమం ఇది చదవడానికి ట్రై చేయండి. ఇదిగోండి బుక్. కొన్ని ఇంకా వేరే బుక్స్లో ఏమైనా ఉన్నాయేమో నేను చూస్తాను, నాకు తెలిస్తే కనుక ఖచ్చితంగా మీకు వీడియో చేస్తానండి మళ్ళీ. చూడండి ఒకసారి 2 బుక్స్ చూడండి, ఇంకేం తెలిసినా నేను మీకు మళ్ళీ వీడియో చేసి ఇస కొంచెం బాగా